ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత ఈ ప్రకారముగా సాధకుడు చక్కని నియమములను పాటించి మనస్సును సంయమము చేసి ఆత్మయందే నెలకొల్పి ఆత్మధ్యాన పరాయణుడై మెలగవలెను. అట్టి ధ్యానము యొక్క ఫలితమును వివరించుచున్నారు. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంతామధిగచ్చతి. మనోనిగ్రహము గల యోగి ఈ ప్రకారముగా ఎల్లప్పుడూ మనస్సును ఆత్మధ్యానమందు నిలిపి నా యందున్నట్టిదియు నా స్వరూపమైనదియు ఉత్కృష్ట మోక్షరూపమైనదియు పరమానందరూపమైనదియు నగు శాంతిని పొందుచున్నాడు. మనోనిగ్రహము గల యోగి అంటే సాధకుడు ఈ ధ్యాన యోగము యొక్క పరాకాష్ఠను ఏంటిదంటే మనస్సు అనేది చపలముగా బయట ప్రపంచము మీదకి పరిగెత్తకుండా నిశ్చలముగా తను ఎక్కడి నుంచైతే తను పుట్టుకు స్థానమున్నదో ఆ పుట్టుక స్థానం కాడ లయమైపోయి స్థిరముగా ఉండట్టు స్థితి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనోనిగ్రహము అంటే. ఇక్కడ మనస్సు నిగ్రహించటము అంటే అది ఎక్కడి నుంచి మొదలవుతుందో ఆ మొదలైన కానించి అది నిజము అనుకున్న కానించి బయటికి ప్రపంచం మీదకి వెళ్ళేది ఏదైతే ఉన్నదో అది మళ్ళీ తను పుట్టుక స్థానం కాడ స్థిరపడి సమస్థితిలో ఉన్నప్పుడు మనసు మనకి నిగ్రహం ఉంచినట్టు, మనసు మన కంట్రోల్లో ఉన్నట్టు. ఇక్కడ ప్రతి ఒక్క వాక్యము కూడా మనం బాగుగా అర్థం చేసుకొని బాగుగా గ్రహించవలసిన విషయం ఉందన్నమాట. ఇది ఏ ఒక్కరిదో ఏ ఒకరికి సంబంధించిన విషయమో కాదు. ఏ విషయం తీసుకున్నా ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. ఇది మన మనస్సు అన్నప్పుడు ప్రతి ఒక్క శరీరంలో కూడా ఈ మనసు యొక్క శ్రేష్టలు తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట. అయితే అది ఎంత తీవ్రంగా బయట ప్రపంచం మీదకి వెళ్ళిపోతూ ఉందో అంత వాస్తవమైన ఏకంగా ఉండే సమస్థితిగా ఉండే ఆత్మ యొక్క స్థితికి దూరం అయిపోతూ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఆ తీరిగా దూరమైపోయిన మనస్సును ఈ అనేకంగా ప్రయాణం చేసే ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సును క్రమక్రమంగా ఇటు ధ్యానయోగం ద్వారా అటు ఆ మనస్సుని ఎప్పుడైతే ఎక్కడి నుంచైతే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలుగుతూ ఉన్నాయో ఆ కలిగిన కానించి ఈ మనసును మన గురుమంత్రం ద్వారా ఎవరైతే జోడించగలుగుతారో నిరంతరంగాను జోడించుతూ కానీ ఉంటే ఈ బయట దాని విచ్చలవిడిగా బయట ప్రపంచం మీదకి వెళ్ళిపోయే మనసు ఏమైతే ఉన్నదో అది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలమ్మట తిరిగి అది తన స్వస్థానం కాడకి అంటే ఎక్కడి నుంచైతే ఈ మనసు కదిలిందో ఆ కదిలిన స్థానం చేరుద్ది. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయమే. అది ఎప్పుడైతే అక్కడ చేరుతూ ఉన్నదో ఆ చేరితే అక్కడ మనకు దొరికేది ఏంటిది, అక్కడ మనకు కలిగే ఫలితం ఎటువంటిది అంటే నా యందున్నట్టుదియు అంటే భగవంతుని యందున్నట్టుదియు అంటే భగవంతుని స్వరూపమైనదియు ఏదైతే ఉందో అదే ఉత్కృష్టమైన మోక్ష స్వరూపము.
మనసు ఎప్పుడైతే కదలిక లేకుండా ఆగిపోయి ఉన్నదో అప్పుడు ఆ ఉండే సమస్థితిగా ఉండే ఏ పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము. మనకు మరి భగవంతుని స్వరూపం కనపడటం లేదే, మనకు దొరకటం లేదే, మనకు ఏ విధంగా మనకు అది కనపడుద్ది, ఏ విధంగా మనకు దర్శనమిచ్చుద్ది అనేది మనకి అపోహలో కానీ మన ఆలోచనలు కానీ అనేక రకంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఏ విధంగా మనకి భగవంతుడు కనపడతాడు, ఏ విధంగా భగవంతుని దగ్గరకు మనం చేరగలుగుతాము అని అనుకున్న దానికి అనేక కోణాల్లో ఈ భగవద్గీతలో భగవానుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఇది ధ్యాన యోగాన్ని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ ధ్యాన యోగంలో కనీసం ఏ పద్ధతిలో మన మనసు దాని వృత్తి అనేది లేకుండా పోయి వాస్తవమైన సమస్థితిలో చేరి ఆ సమంగా ఉంటుందో ఆ సమస్థితి యొక్క విధానమే వాస్తవమైన తన స్వస్వరూప సంధానము. ఆ స్వస్వరూపం తన యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపం కాణించే ఈ మనసు కదులుతుంది కాబట్టి ఆ స్వరూపంలోనే విలీనమైపోయినప్పుడు మనసు అక్కడ ఉండేది సమంగా సమస్థితిగా ఉండే ఏ పరమాత్మ యొక్క స్వరూపం అయితే ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపమే ఇక్కడ మనకే మోక్షము అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇది ప్రతి ఒక్కరి కూడా కర్తవ్యము, ఏ ఒక్కరికో చెప్పిందో కాదు. ఇది ఎవరైతే భగవంతుని సాన్నిధ్యానికి చేరాలి అని అనుకుంటారో, ఎవరైతే భగవంతుని దగ్గరికి పోవాలి అని అనుకుంటారో అది ఈ శరీరం ఉన్నప్పుడే ఈ శరీర భావనలను వదిలి ఈ శరీరానికంటే అతి సూక్ష్మంగా ఉండే మనస్సు దగ్గరికి చేరి ఆ మనసు కంటే కూడా అతి సూక్ష్మంగా ఉండే ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానమే దానయ్యి ఇట్లా క్రమేపీ ఇటు సూక్ష్మ రూపకము చెందుకుంటూ వెళ్ళి చివరికి ఆ జ్ఞానం ఏదైతే జ్ఞానం ఆధారంతో ఈ సర్వ సృష్టి మొత్తం జరుగుతూ ఉన్నదో ఆ జ్ఞానమే ఈ సృష్టి మొత్తానికి ఆధారమై ఉన్నదో ఆ జ్ఞానం కూడా లేకుండా చేసుకునే యొక్క సాధన ఏదైతే ఉన్నదో అది ఎవరైతే అటువంటి స్థితికి చేరుకుంటారో వాళ్ళే పరమాత్మ స్థితికి చేరినవారు, పొందినవారు, వాళ్ళే మోక్షం యొక్క స్వరూపం చెందినవారు అవుతారు. అందువల్ల మోక్షం ఎక్కడో ఉన్నది, మనకి పరమశాంతి ఎక్కడో ఉన్నది, మనకు శాంతి లభించుటరా లేదు అనేది దానికి మనకి ఇటువంటి ఉపమానాల ద్వారా ఇటువంటి సాధనల ద్వారా అటువంటి వాస్తవమైన పరమాత్మ స్వరూపానికి దగ్గర చేరేదానికి ఇటువంటి సులువైన పద్ధతులు మనలోనే ఉండి మనమే అయ్యుండి ఉన్న పద్ధతిని మనకు చెబుతూ ఉన్నారు. ఏదైతే ఇక్కడ భగవంతుడికి వ్యతిరేకమైన యొక్క లక్షణం ఉన్నదో మనసు, ఆ వ్యతిరేకతని తీసేసుకుంటే చాలు. ఆ వ్యతిరేకతని ఏంటిది? నేను నాది అనే దానితోటి అనేకత్వంగా పోయేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ భగవంతునికి వ్యతిరేకమైన స్వరూపము, భగవంతునికి వ్యతిరేకమైన ప్రక్రియ. అందువల్ల ఎవరైతే బాగుగా ఇటువంటి బోధనలను బాగుగా విని ఆ విన్నదాన్ని బాగుగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఏదైతే ఈ శరీరం నేననుకోని శరీరంతో మిళితమైపోయి అక్కడి నుంచి ఈ బయట ప్రపంచం మీదకి వెళ్ళిపోయే మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సుని ఇటు అంతరంగానికి మళ్లించి ఆ అంతరంగంలో అది ఏ జ్ఞాన స్వరూపం కానించి తయారయ్యి బయట ప్రపంచం మీదకు వస్తూ ఉన్నదో ఆ జ్ఞానంలో విలీనమైపోతే అక్కడ మనస్సంటూ ఉనికంటూ లేకుండా పోతూ ఉన్నది. అప్పుడు ఉండేది జ్ఞానమే. అందువల్ల ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ పరమాత్మ యొక్క స్వరూపం కూడా ఆ జ్ఞాన స్వరూపమే గుర్తెరగాలి. జ్ఞానమే లేకపోతే పరమాత్మ ఇట్టిదని గుర్తెరిగేదానికి ఆస్కారమే లేదు. అందువల్ల ఈ జ్ఞానం పరమాత్మ యొక్క అంశే ఈ జ్ఞానం అన్నమాట. అందువల్ల ఎవరైతే ఈ జ్ఞానం ద్వారా పరమాత్మని గుర్తెరిగి ఈ జ్ఞానం అనేది కూడా ఈ శరీరంలో నుంచి కల్పింపబడింది, ఈ శరీరంలోనే ఇమిడి ఉన్నది కదా ఈ జ్ఞానం అంటే. అందువల్ల శరీరమే లేనప్పుడు ఈ శరీరంలో ఈ గుర్తెరిగే జ్ఞానం మటుకు ఎక్కడి నుంచి వచ్చింది అని బాగుగా విచారణ చేసి ఈ జ్ఞానాన్ని ఎవరైతే లేకుండా చేసుకుంటారో అప్పుడు మిగిలి శేషంగా ఉండే యొక్క స్వరూపమే పరబ్రహ్మము యొక్క స్వరూపము.
అందువల్ల ఈ మానవాకృతి ధరించినందుకు ప్రతి ఒక్కరము కూడా ఆ పరంధామముని, ఆ పరబ్రహ్మం స్వరూపాన్ని పొందేదానికి ప్రతి ఒక్కరికి కూడా అనువైన పద్ధతి, సులువైన పద్ధతిని మనకి భగవద్గీతలో మనకు భగవానుడు తెలియజేస్తున్నారు. పైన తెలిపిన ప్రకారము ధ్యానము చేయుచూరాగా సాధకుడు ఎట్టి ఫలితము చేకూరగలదో ఈ శ్లోకమునందు వివరించబడినది. అతనికి పరమశాంతి లభించుచున్నది. ఆ శాంతి ఎట్టిది? సాక్షాత్ భగవంతుని యందు కాపురముండినది. ఇక్కడ మనకి పరమశాంతి. శాంతి అంటే మనకు ఈ ఇంద్రియములతోటి అనుభవించే విషయంలో మనకే క్షణికమైన శాంతం, క్షణికమైన సుఖం, క్షణికమైన శాంతం మనకి దొరుకుతూ ఉన్నది. అది ఎక్కడ మనకు శాంతి అని మనకు చెప్పటం లేదు. పరమశాంతి అంటే ఎప్పుడు విడిపోని శాంతి. ఒకప్పుడు ఉండి మరలా ఒకప్పుడు లేకుండా ఉండే శాంతి కాదు ఇక్కడ మనకు చెబుతూ ఉన్నది. ఎప్పుడు నిరంతరం ఈ ఉపాధి ఉన్నంతసేపు, ఈ ఉపాధి తొలగినంతసేపు ఎవరైతే అటువంటి వాస్తవమైన పరబ్రహ్మం స్వరూపము దగ్గరికి చేరుకొని ఆ పరబ్రహ్మములో లయమైనప్పుడు తనకు మిగిలిండేది ఏంటిదయ్యానంటే ఎప్పుడు నిరంతరం శాంత స్వరూపమేను ఉండేది. ఇక ఈ శాంతికి మనం తాత్కాలికంగా ఇంద్రియాదులతోటి అనుభవించే శాంతికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ శాంతి ఎప్పుడూ నిరతిశయ శాంతి. ఇది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండేది కాదు. నిరంతరం ఉండే ఏ శాంతమైతే ఉన్నదో అటువంటి శాంత స్వరూపమే ఇక్కడ పరమాత్మ స్వరూపము అంటే. అయితే మనం ఉండే శాంతి ఎటువంటిది? మనకి ఏదైతే మన ఇంద్రియాదుల ద్వారా అనుభవించినప్పుడు మనకది బాగుగా ఉంటే అబ్బో నాకెంతో మనశ్శాంతిగా ఉంది, మనకి ఇష్టమైన విషయాన్ని ఏదైతే విన్నామంటే ఎంతో నా మనశ్శాంతి ఎంతో పరమశాంతంగా ఉంది అని చెప్పుకుంటాం. అది మనం సంకల్పించి చెప్పుకునేది. అది మనం తెలివితోటి గుర్తెరిగి చెప్పుకునే శాంతి. ఏదైనా సరే మన జీవితంలో ప్రతి ఒక్కరూ మనం గమనించాల్సింది ఏందయ్యానంటే తెలివితోటి గుర్తెరిగే ఏ శాంతమైనా, ఏ దుఃఖమైనా, ఏ ఫలమైనా, ఏ సంపదైనా, ఏ పేరు ప్రఖ్యాతులైనా సరే అయ్యి మరుసటి రోజుకి మరుసటి పూటకి అయ్యి నిలవనే నిలవవు. ఎందుకు నిలవవు? ఈ జ్ఞానం అనేదే గుర్తెరుగుతుంది కాబట్టి, అంటే కల్పింపబడినది కాబట్టి. అది కాబట్టి కల్పింపబడిన ఏదైతే ఉన్నదో ఈ జ్ఞానం ద్వారా కల్పింపబడిన ఏ శాంతమైనా సరే అది క్షణికమైనదే. అది కాలంలో కనీసం మార్పులు చేర్పులు చెందే స్వరూపమే అది. అందువల్ల ఆ శాంతి కాదు, ఎప్పుడు ఒకే రకంగా ఉండే యొక్క శాంతం ఏదైతే ఉందో అది ఇక్కడ పరమశాంతము అంటే. మరి అటువంటి పరమశాంతాన్ని ప్రతి ఒక్కరము కోరుకుంటూనే ఉన్నాం కదా మన జీవన విధానంలో. మనం ఏదైనా మరి అటువంటి పరమశాంతాన్ని ఒకప్పుడు దుఃఖాన్ని కాకుండా ఎప్పుడు ఒకే రకంగా సర్వసమానంగా ఉండే శాంత స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ శాంత స్వరూపమే మనం అయి ఉండగలుగుతూ ఉన్నామా? ఇది మనం ప్రతి ఒక్కరం కూడా మనం ప్రశ్నేసుకోవాల్సిన యొక్క సమస్య. మరి అటువంటి పరమశాంతం మనం ఉండలేకపోతే నిరంతరం మనం కోరుకునేది ఏంటిది? ఈ జీవన విధానంలో ప్రతి ఒక్కరము కూడా శాంతాన్నే కోరుకుంటున్నాం. అబ్బా నాకు ఎంతో విసుగుదలగా ఉందరా, నాకు ఎంతో అలసడగా ఉందరా, నాకు శాంతి అనేది లేకుండా పోయిందిరా నా ఈ జీవన విధానంలో అని ఎంతో అలసిపోతూ ఉంటాం, ఎంతో విసుగారిపోతూ ఉంటాం. మరి ఇటువంటి అన్నిటికీ సమాధానం మనకు పరమశాంతం కావాలని ఎవరికి లేదు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉండే శాంతాన్ని కోరుకుంటూ ఉన్నాం కదా. మరి ఆ శాంతాన్ని కోరుకునేటప్పుడు ఆ పరమశాంతంగా ఉండేదానికి సంబంధించిన నడవడిక ఏదైతే ఉన్నదో అది మనం నడుస్తున్నామా లేదా?
అది మనం ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. అటువంటి పరమశాంతానికి సంబంధించిన నడవడికంటూ మనం లేకుండా ఆ పరమశాంతానికి అడ్డుగా ఉండేది ఏదైతే ఉన్నదో ఆ అడ్డుని తొలగించుకోకుండా మనకి ఏ విధంగా పరమశాంతి అనేది లభిస్తూ ఉన్నది? ఎటువంటి పరిస్థితుల్లో కూడా లభించదు. కాబట్టి ఈ దృశ్య విషయములందుండు శాంతి కాదది. ఈ దృశ్యానికి సంబంధించినది ఏదైతే ఉందో దీనికి సంబంధించిన శాంతి కాదది. అది భోగజనిత సుఖము గాని శాంతి గాని క్షణికములై ఉన్నవి. మనకి ఏ భోగభాగ్యాలైతే ఉండయ్యో ఈ జీవితంలో అయ్యి క్షణికమైన సుఖము క్షణికమైన శాంతి అయ్యి. కాబట్టి మహనీయులు శాంతి కొరకై బయట దేవులాడక తన హృదయముననే పరిశోధించుకున్నారు. ఏ మహాత్ములు మహనీయులైతే ఉన్నారో ఆ మహనీయులు శాంతి కోసం బయట ఈ దృశ్య విషయాలు అయితే ఉండియో ఎక్కడ వెతుకులాడుకోకుండా తన హృదయములోనే పరిశోధించుకొని దానిని ఆ హృదయములో ఉన్న శాంతం ఏదైతే ఉందో పరమశాంతం, అటువంటి శాంతాన్ని పొంది వాళ్ళు ధన్యులయ్యారు. అదేవిధంగా ఎవరైతే అటువంటి నిరతిశయ శాంతిని పొందవలనని కోరుకుంటూ ఉన్నారో, అటువంటి శాంతి కోసమే పరితపించుతూ ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ మనోనిగ్రహం అనేది తప్పనిసరిగా అవసరమయ్యున్నది. ఈ మనస్సు అనేది ఎప్పుడైతే మనకు నిగ్రహింపబడుతూ ఉన్నదో అప్పుడు నిరంతరం సంతత అభ్యాసం, అంటే నిరంతరం ఎప్పుడు కూడా అటువంటి అభ్యాసం, ఈ మనస్సు అనేది ఈ మనోనిగ్రహం అనేది సంతతం నిరంతరం ఎప్పుడూ కూడా అది పరమశాంతంగా ఏ శాంత స్వరూపంలో అది విలీనమైపోయి ఈ దృశ్య వ్యామోహం అనేది తనకి లేకుండా ఎప్పుడైతే పోతూ ఉన్నదో అప్పుడే ఇక్కడ మనకు పరమశాంతం అనేది లభిస్తూ ఉన్నది. ఇది ప్రతి ఒక్కరి యొక్క సొత్తే, ఇది ఎవరదో కాదు. ఎవరైతే తను ఈ బయటికి వెళ్ళే మనస్సునే జ్ఞానాన్ని తిప్పి తన అంతరంగాన్ని మళ్లించితే చాలు. తన అంతరంగాన్ని మళ్లించిన అంతరంగంలో ఏదైతే ఈ అనేకత్వాన్ని సృష్టించే మనస్సు లక్షణం ఏదైతే ఉన్నదో ఆ మనస్సు లక్షణాన్ని ఈ ధ్యానం ద్వారా తప్పనిసరిగా వాస్తవమైన తను పుట్టుక స్థానం కాడగాని చేరగలిగితే అప్పుడు మనకు లభించేది యొక్క స్థితి ఏంటిదంటే ఆ జ్ఞానమే నేను అనే స్థితి మనకు లభించుతూ ఉన్నది. అప్పుడు జ్ఞానమే తానైనప్పుడు అప్పుడు ప్రతి ఒక్క కర్మ ప్రతి ఒక్క క్రియ అక్కడ కనీసం ఏ విధంగా ఉంటుందంటే అది జ్ఞానంతోటే జరిగిపోతూ ఉన్నది, అది కాలంలో జరిగిపోతూ ఉన్నది. మరి ఏ విధంగా మనం చెయ్యకుండా కాలంలో ఏ విధంగా జరిగిపోతూ ఉంటుందంటే మనం గతంలో చేసుకున్న ఏ వాసనాభ్యాసం అయితే ఉన్నదో ఆ వాసనాభ్యాసం మన చిత్తంలో నుంచి ఒక్కొక్కటి మనం చేయదగిన యొక్క కర్మం కాలంలో మనకు తయారవుతూ ఉన్నది. మనకి ప్రతి ఒక్కరం కూడా మనం నేర్చుకోవలసిన పని ఏంటిదంటే ఎప్పుడు ఏ నిమిషాన ఏ క్షణాన మనం చేయదగిన పని ఏదైతే మన ముందుకు వస్తూ ఉన్నదో అది భగవదర్పితం, అంటే భగవంతుని అంటే సాక్షాత్తు ఆత్మ యొక్క స్వరూపంలో నుంచే ఇది మనం చేయదగిందని మన ముందుకు వచ్చింది. మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఇక మనకి అక్కడ పరమశాంతమే, కార్యకలాపాలన్నీ జరిగిపోతూ ఉంటాయి కాలంలో. ఇక మనకు మిగిలిండేది నేను నాదనే కర్తృత్వం అనేది లేకుండా పోతుంది. అప్పుడు మనకు మిగిలిండేది ఆ పరమశాంతం తప్ప రెండోది కానే కాదు. అందువల్ల ఇక్కడ మనకు ఎక్కడికో మనల్ని వదిలిపెట్టి ఇంకొకసారి ఎక్కడో మనకి పరమశాంతం, ఎక్కడో మనకు భగవంతుని యొక్క స్వరూపం దొరుకుద్ది అని అనుకున్న ఆలోచనలో ఏవైతే ఉండయో అవి మొత్తం తిప్పి మన అంతరంగాన ఉండే ఆత్మ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మ భగవంతుడి దగ్గరికి కానీ మనం చేరగలిగితే ఈ బయట దృశ్య వ్యామోహం అంతా కూడా మనకు నశించిపోతూ ఉన్నది. ఓం తస్సత్.